కానీ ఈ ముస్లింలు చారిటీ ప్రకారం వక్ఫ్ బోర్డు కింద రాసినటువంటి ల్యాండ్లు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ వక్ఫ్ బోర్డు అనేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళకి అప్పగించింది. ఇది ఈ దేశంలో రాజ్యాంగానికి విరుద్ధం, నైతికతకు విరుద్ధం, సెక్యులరిజంకి విరుద్ధము, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా విరుద్ధం. అసలు ఇది భారతదేశంలో ఎక్కడ పుట్టిందంటే రికార్డెడ్గా అంటే ఒక 1200 సంవత్సరాల క్రితం పుట్టింది, లేకపోతే ఇస్లాంలో ఎప్పుడో పుట్టింది అని వాళ్ళు చర్చలు చేస్తూ ఉంటారు ముస్లిమ్స్, ఇది పురాతన కాలాన్ని. బట్ రికార్డెడ్ ప్రకారం 1923-24 కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సున్నీ బోర్డు, షియా బోర్డు, ఈ రెండు బోర్డ్స్ ఏం చేసినాయంటే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా మసీదులు, షాదీఖానాలు, మదర్సాలు, తర్వాత గ్రేవియార్డ్స్ ముస్లింలు ఉంటాయి కదా, వీటిని నిర్మించుకోవడానికి మాకు కొంత ముస్లింలకు సంబంధించిన ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బోర్డుగా